సైన్యములకు అధిపతియు యెహోవా దేవుని యొక్క నామము నిత్యము స్తుతింపబడునుగాక. ఆమేన్. ఆయన బిడ్డలైనటువంటి మనమందరము నేటి ఉదయ కాలమందు ఈ విధముగా ఆ దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని స్తుతించడానికి, ఆ దేవుని యొక్క దివ్యమైన స్వరాన్ని వినడానికి చేరి వచ్చిన ఆయన ప్రజలైనటువంటి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గడిచిన వారం దావీదు రాసిన కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన 74వ వచనం ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనమందరూ కూడా విని ఉన్నాం. అంశము ఏదనగా ఆశ. 119వ కీర్తన 74వ వచనం దావీదు మహారాజు ఏమంటూ ఉన్నాడంటే, దేవా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, అలాగే నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు అని దావీదు దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుని నమ్మాడు. దేవుని యందు భయభక్తులు కలిగి అతడు జీవిస్తూ ఉన్నాడు. దేవునిపై ఆశ కలిగి అతడు జీవిస్తూ వచ్చాడు కనుక దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నటువంటి వారు దేవుని యందు భయము భక్తి కలిగి వారు దేవునిలో సంతోషిస్తూ ఉన్నారు అని దావీదు దేవుని కొరకు జీవించిన జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే దేవుని బిడ్డలుగా మనము కూడా ఇలాంటి ఆశ కలిగి ఉండాలని బైబిల్లో ఎవరెవరు దేవుని కొరకు వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నారో ఆ విషయాల గురించి మనం చూస్తాం. దావీదు గురించి చూసాం, ప్రసంగి గురించి కూడా మనం చూసాం. ప్రసంగి గురించి వింటూ మధ్యలో మనము ముగించుకొని మనము ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రసంగి 2వ అంశంలోనికి వెళుతూ మిగిలినటువంటి ఈ 2 అంశాలు అనగా 3 అంశాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రసంగి ఏమంటూ ఉన్నారంటే, సూర్యుని క్రింద నేను పడుచున్న ప్రతి ప్రయాసము వ్యర్థమంటూ ఉన్నాను. అంటే ఏంటండి? దేవుని లేకుండా సూర్యుని క్రింద నా వ్యక్తిగత జీవిత ఆశీర్వాదాల కొరకు నేను ప్రయాసపడుతూ ఉండగా అవన్నీ నాకు వ్యర్థమే, ఇవన్నీ కూడా నాకు వ్యర్థమే అంటూ ఉన్నాడు. దేవుని కలిగి జీవిస్తే ఏది కూడా వ్యర్థము కానే కాదు. దేవుడు లేకుండా సొంత జ్ఞానము బలముపై బుద్ధిపై స్వబుద్ధిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నట్లయితే, నీవు పరిగెడుతూ ఉన్నట్లయితే, లాభాన్ని పొందుకొని ఆశపడుతున్నట్లయితే నీ ప్రయాసము వ్యర్థమే, నీ ప్రయాసము వ్యర్థమే అని ప్రసంగి అంటూ ఉన్నాడు. నీ భారమే యెహోవా మీద మోపుము. ఏంటండి? నీ భారమంతా కూడా యెహోవా మీద నీవు మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. గమనించాలి, నీవు ఎలాంటి భారం చింత నీవు కలిగి ఉన్నావో వాటన్నిటినీ కూడా నీవు నమ్మినటువంటి దేవునికి అప్పగించి ఆయన మీద నీవు వేసినట్లయితే
చదువు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఏంటి? నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలని. ఎందుకనగా నీతిమంతులు దేవునిపై ఆధారపడతారు, నీతిమంతులు దేవుని నమ్ముతారు, నీతిమంతులు దేవుని వెంబడిస్తారు, నీతిమంతులు దేవుని వాక్యాన్ని ఆశ కలిగి ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగి వారు దేవుని కొరకు వారు జీవిస్తారు కనుక నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు. కనుక అతడు ఆశీర్వాదములు పొందుకుంటాడు అని ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మిమ్మల్ని గురించి ఆయన ఎవరి గురించి అంటే మిమ్మల్ని గురించి. మీరు ఎక్కడున్నారు? సూర్యుని కింద ఉన్నారు. మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. మీరు నీతిమంతులు, దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. కనుక మీరు ప్రయాసపడుతూ ఉండగా ఆయన మీ కొరకు చింతిస్తూ ఉన్నాడు. కనుక మీ చింత అంతా కూడా ఆయన మీద మీరు వేయండి. ఆయన మీద మీరు వేసి నిశ్చింతులుగా మీరు ఉన్నట్లయితే సూర్యుని కింద మీ యొక్క ప్రయాసము ఎన్నడూ కూడా వ్యర్థము కానే కాదు. సూర్యుని కింద మీ యొక్క ప్రయాసము ఆశీర్వాదములతో మీరు జీవిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క రహస్యాన్ని ఎరగనిటువంటి ప్రసంగి అంటూ ఉన్నారు, నేను సూర్యుని కింద నేను ప్రయాసపడుతూ ఉన్నాను, నేను ఆశను విడిచిన వాడిగా నేను ఉన్నాను. అయితే నాలో ఆశయాన్ని చిగిరింప చేస్తున్నటువంటి దేవుడు ఆయన, నాకు బలాన్ని కలిగిస్తున్నటువంటి ఆయన. ఎందుకనగా నేను నీతిమంతుడు కనుక, నేను ఆయన నమ్ముకున్నాను కనుక ఆయన ఒక రోజున నా ఆశను తీర్చుకోగలుగుతాను, ఒక రోజున నా ఆశయాలను నేను పూర్తి చేసుకోగలుగుతాను, ఒక రోజున నేను అనుకున్న ప్రతి కార్యాలను నేను నెరవేర్చుకొని సగ ఆశీర్వాదాలతో నేను సంతోషాలతో ఉండగలుగుతాను అని ప్రసంగి అంచుకున్నా. అలాగైతే మన యొక్క ఆశ ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అంశంలోనికి మనం వద్దాం. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, లేక దేవుని ఆశ అని మనం చూద్దాం. ఇది ఎవరి పట్ల అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు అని. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 1 సమూయేల్ చాప్టర్ 12 verse 22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టు ఏంటండి? యెహోవా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఏంటి తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇష్టము కలిగి ఉన్నాడు. తన ప్రజలుగా, తన సొత్తుగా, తన జనాంగముగా ఆయన చేసుకుంటానికి మీ పట్ల ఆశ కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్ల అంటే అండి? మన పట్ల. మనము ఎలాగున్నాం? మనము మంచి వారమై ఉన్నాం, మనము పాపులమై ఉన్నాం, మనము పరిశుద్ధులము కాదు. ఆ దేవుడు మహాపరిశుద్ధుడు, పాపరహితుడు, పాపము లేచివచ్చేవాడు. మనలను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన తనకు ప్రజలుగా, తనకు జనాంగముగా చేసుకుంటానికి ఆయన ఇష్టము కలిగిన వాడు అని. ఒకవేళ ప్రధానమంత్రి, ఒకవేళ ఎమ్మెల్యే, ఒకవేళ చీఫ్ మినిస్టర్ కానీ, లేక కౌన్సిలర్ కానీ, ఒకవేళ మెంబర్ కానీ, అయ్యా
మా కుటుంబ సభ్యులు అని చెప్తూ తరచుగా మన ఇంటికి వస్తే మనం ఏ విధముగా ఫీల్ అవుతాం? అవునా కదా? మనం చెప్తూ ఉంటాం, పలానా వ్యక్తి నాకు తెలుసు, పలానా వ్యక్తి నాకు తెలుసు. ఏదైనా చిన్న కార్యమైనప్పటికీ కూడా ఆ కార్యాన్ని ఆయన చేసి పెడతాడు అని. రెండోదిగా మనం అడిగిన వెంటనే అంటారు కదా, మీరు మా కుటుంబ సభ్యులు, మీరంటే మాకు చాలా ఇష్టము కనుక మీ పని మీరు చేసి పెడతామంటారు. కాబట్టి ప్రియులారా, మానవులే మన పట్ల ప్రేమ కలిగి ఇష్టము కలిగి మనతో స్నేహము చేస్తూ ఉన్నారంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పట్ల ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ఒక సొత్తుగా, మేము ఒక జనాంగముగా చేసుకోవడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ పై భాగములో ఎడుతున్న మనం చదువుకుంటే, మీరు పెద్ద జనాంగమని గొప్పవారమని కాదు, కానీ నేను మిమ్మల్ని నా సొత్తుగా, నా జనాంగముగా నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నా. నేను మీ పట్ల ఆశ కలిగి ఉన్నాను అని ఉన్నాడు. ఎవరి పట్ల అండి? మన పట్ల ఆయన ఆశ కలిగినటువంటి దేవుడు అని. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? ఆయన ఎవరిని? ఆయన ఇష్టపడిన వారిని విడిచిపెట్టక వారితో నేను నివాసము చేసేదను. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప భాగ్యము! ఇష్టపడుతున్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టక వారితో ఉండటానికి, వారితో నివాసము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. ఒకటి ఇష్టము కలిగిన వాడు, రెండవదిగా విడువని దేవుడు, మూడవదిగా నివాసము చేస్తున్నటువంటి దేవుడు ఆయన. అందుకనే మనం పాట పాడుకుంటాం కదా, అందరూ నన్ను విడిచేనా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీకు తల్లిగా ఉంటాను, నీకు తండ్రిగా ఉంటాను, నీకు బంధువుడిగా ఉంటాను, నీకు వైద్యుడిగా ఉంటాను, నేను విడువను, ఎడబాయను, నీతో నివాసము చేస్తానని ఉన్నాను. మనతో నివాసము చేసే దేవుడు ఆయన. కనుక ప్రియులారా, మన పట్ల ఆయన ఆశ కలిగినటువంటి దేవుడైతే నీవు ఈ దేవుని పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు?
ఆ దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎలాగున్నది, ఆశ ఎలాగున్నది? నీవు ఆయన కొరకు, ఆయన కలిగి జీవించడానికి నీవు ఆశపడుచున్నావా? ఆయనతో నివాసము చేయడానికి నీవు ఆశపడుచు ఉన్నావా? నువ్వు ఎక్కడ నివాసము చేయడానికి నువ్వు ఆశపడుచు ఉన్నావు? దేవుడైతే నీతో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే నీవు కూడా ఆయనతో నివాసము చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఇరువురి యొక్క నివాసము బలంగా ఉంటుంది కనుక దేవుడు నీతో, నీ కుటుంబములు, నీ పిల్లలతో ఆయన నిత్యము నివాసము చేసే దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఉన్నది, అది ఆశపడుచు ఉన్నది. అది ఏంటంటే పాతాళం అండి. ఏంటండి? పాతాళం. పాతాళం కూడా ఆశపడుచు ఉన్నది. ఒకటి, భక్తుడైన దావీదు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు. భక్తుడైన ప్రసంగి దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను సృష్టించిన దేవుని పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పాతాళం కూడా ఆశపడుతూ ఉన్నది. ఎవరి పట్ల అండి? ఎవరి పట్ల అనగా దేవుని ఎరగక, దేవుని ప్రజలుగా ఉండక, ఆయనతో నివాసము చేయకుండా ఉండే ప్రజల పట్ల వాడు ఆకర్షితుడై ప్రజలను ఆ పాతాళము తన వైపు లాక్కొనడానికి ఆశపడుచూ ఉన్నది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. The book of Isaiah chapter 5 verse 14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఏంటండి? పాతాళము కూడా గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. తన యొక్క నోరు తెరుచుచున్నది. వారిలో గనులైనను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు. అందరూ కూడా పడిపోతారంటండి. అందరి కొరకు పాతాళము మిగుల ఆశ కలిగి నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరు నా దగ్గరికి వస్తారు? ఎవరిని మృంగివేయుదునా? ఎవరిని నాశనము చేతునా అని ఈ పాతాళము ఎదురు చూస్తూ ఉన్నది అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించమందుమా అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. కాబట్టి ప్రియులారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదము, ఎలాంటి వస్త్రాలు ధరించుకుందాము అని మీ జీవితము కొరకు, శరీరము కొరకు మీరు ఆశ కలిగి ఉండకండి అని ఉన్నాడు. ఇలాగ ఆశ కలిగినట్లయితే మీ మైండ్ డైవర్ట్ అవుతుంది, మీ ఆలోచన డైవర్ట్ అవుతుంది, మీ మనసు డైవర్ట్ అవుతుంది. అలాగే దేవుని గురించిన ఆలోచనలు మీలో ఉండవచ్చు ఉన్నాడు. కీర్తన గ్రంథము 36వ కీర్తన 1వ వచనం మనం చదువుకుందాం. The book of Psalms chapter 36 verse 1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచు ఉన్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. ఏంటండి? దేవుని యొక్క భక్తి లేక దేవుని యొక్క భయము వారిలో బొత్తిగా లేదు.
ప్రియులారా, శరీరం గురించి, వస్త్రాల గురించి, జీవితం గురించి ఆలోచించే వారిలో రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులతో వారు ఉంటారు. దేవుని గురించి చెప్తే వినని ప్రజలు, లోబడి ప్రజలు, అంగీకరించుకున్న ప్రజలు, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి మాట్లాడేవారు, రకరకాలుగా విభేదాలు కలిగించేవారు, ద్వేషాన్ని, అసూయను, కలహాన్ని కలిగించేవారు. కనుక ఇలాంటి వారందరిలో ఏముంటుందంటే అక్రమం ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు, మాటల వల్ల వారి యొక్క మాటలు, దైవోక్తి ఎలా ఉంటుందనగా వారే జ్ఞానవంతులని, వారే తెలివివంతులని హర్షిస్తూ ఆశదులతోనూ, అలాగే మంచివారుగా అనిపించుకుంటూ, గొప్పవారుగా అనిపించుకుంటూ జీవిస్తూ ఉంటారు. వారిలో దేవుని యొక్క భయం ఉండదు, దేవుని యొక్క భక్తి ఉండదు. వారు దేవుని విడిచిపెట్టి జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారు పాతాళంలోనికి వెళతారు. కాబట్టి ఇలాంటి వారు ఈ లోకంలో లేరంటారా? ఈ లోకములో ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14, 2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త, Matthew chapter 7 verse 13 and 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏంటండి? ఇరుకు ద్వారములో మీరు ప్రవేశించండి. నాశనముకు పో ద్వారము, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, అది విశాలమైనది, వెడల్పైనది. ఆ దారి విశాలమైనది. ఇరుకు ద్వారములో ప్రవేశించమని దేవుడు లేక యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారంటే విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. విశాల మార్గం ఎలా ఉంటుందంటే దేవుడు లేని మార్గము, దేవుడు లేని మార్గము, దేవుని వాక్యము లేని మార్గము, భయభక్తులు లేని మార్గము, దేవుని గురించి ఆలోచించినటువంటి మార్గము. ప్రియులారా, కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గమే, ఆ మాటలే, ఆ జీవితమే, ఆ జీవిత విధానమే ఆనందము, సంతోషమని ఎరిగి ఆ మార్గములు ప్రయాణిస్తూ ఉన్నారు. కనుక ఇందాక యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా హర్షించేవారు, ఘోషించేవారు, అతిశయపడేవారు, గొప్పవారుగా ఫీల్ అయ్యేవారు, వాదించేవారు, విభేదాలు కలిగించేవారు, కలహాలు పుట్టించేవారు, ద్వేషాలను పుట్టించేవారు, అసూయలతో ఉండేవారు, వీళ్ళందరికీ కూడా ఇలాంటి మార్గాన్ని ఎన్నుకొని ప్రయాణిస్తూ ఉండగా వీరి కొరికి పాతాళము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరు వస్తారు నా దగ్గరికి, నాలో నాశనమైపోవడానికి ఎవరు వస్తారు అని ఈ పాతాళము ఎదురు చూస్తూ ఉన్నది. 14వ వచనం. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఏంటండి? ఈ మార్గములో ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారము, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, అది ఇరుకైనది, ఆ దారి సంకుచితమై ఉన్నది, అది చాలా చిన్నది, దాని కనుగొన్న వారు కొందరే. దానిని కనుగొన్న వారు, తెలుసుకున్న వారు, వెంబడించినటువంటి వారు, ఆశ కలిగిన వారు, ఆ మార్గము గురించి కష్టాలు పాలైనప్పటికీ కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టగా ఆ మార్గములో ప్రవేశించేవారే ఈ యొక్క నరకము నుండి తప్పింపబడి వారు మోక్ష మార్గములో వారు ప్రవేశిస్తారు అని. కాబట్టి ప్రియులారా, ఎరుకు మార్గము జీవ మార్గం అయితే వెడల్పైన మార్గము, నాశనకరమైనటువంటి మార్గము అది పాతాళము, నిత్య నరకాగ్ని. కాబట్టి పాతాళము ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ఎరగినటువంటి వారి నిమిత్తమై,
దేవుణ్ణి తెలుసుకోక జీవించే వారి నిమిత్తమై పాతాళము ఆశ కలిగి కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగైతే దేవుని బిడ్డలాగా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలేమనగా, ఇదిగో పాతాళము ఈ విధముగా ఎదురు చూస్తూ ఉన్నది, అలాగే ఇరుకైన మార్గము నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నది. ఏ మార్గము నువ్వు ఎన్నుకుంటావు, ఏ మార్గంలో నువ్వు ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నావు అని దేవుడు నేను అడిగితే, ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో, ఏ మార్గము నీవు ఆశ కలిగి నువ్వు ఉన్నావో ఒకసారి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విలప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. The book of Lamentation, chapter 3, verse 26. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుట మంచిది. ఎంత చక్కని మాట అంటే మొదటిసారి చూద్దాం. నరులు ఆశ కలిగి ఏంటి? ఇప్పుడు మనము ఈ 3-4 రకాల ఆశలు మనం చూసాం కదా. ఇప్పుడు దేవుడు అంటాడు చివరిగా, నరులారా మీరు ఆశ కలిగినట్లయితే, చదువమ్మా. నరులు ఆశ కలిగి యెహోవా నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుట నరులారా అది మీకు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరులారా దేవుడిచ్చే రక్షణ కొరకు మిగులు ఆశ కలిగి కనిపెట్టుకొని ఉండుట అది మీకు గొప్ప ఆశీర్వాదకరం, అది మీకు మంచిది, అది మీకు మంచిది, అది మీకు మంచిది, లాభము, ఆశీర్వాదకరం అని చెప్పారు. కాబట్టి ప్రియులారా ఓపికతో కనిపెట్టి సంకుచితమైన ఇరుకైనటువంటి మార్గములు ప్రవేశించడానికి మనం ఆశ కలిగి జీవితాన్ని ప్రయాణంలో మనము నడుపుకుందాం. 119వ కీర్తన 74వ వచనం ప్రకారముగా, దేవా నీ వాక్యం పట్ల నేను ఆశ కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ భూలోకములో నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అదేంటంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం ప్రకారముగా, ఇదిగో నీ కొరకు మేము కనిపెట్టుకొని మిగులు ఆశతో రక్షణను ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మా ఆశను నెరవేర్చు, మా ఆశను తృప్తిపరచు ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాన్ని చూసిన వారందరూ కూడా సంతోషించాలి, ఆనందించాలి అని మేము ఆశలు చూస్తున్నాం తండ్రి అని మనం దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నట్లయితే, ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, నిజంగా మన ఆశకు దేవుడు గొప్ప నిరీక్షించే దేవుడు, మన ఆశయాన్ని నెరవేర్చే దేవుడు, మనకు రక్షణ ఇచ్చి తనతో పాటు పరలోకములు నిత్యము ఆయన ఉంచుకొని దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవునితో నిత్యము జీవించడానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించి ఆశతో మనల్ని బలపరుస్తూ సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.